ఏమున్నది పిల్లగా ఎటో పోతున్నట్టున్నావు, మంచి సూటు కూటేసి రెడీ అయినావు. సర్లే కానీ మీ మేనేజర్ వేసి చూడండిగా వాడి దగ్గర పని చేస్తున్నావా నువ్వు? ఏం చేస్తాం అంకుల్, మగ పుట్టక పుట్టినాక ఇవన్నీ దొరుకుతాయా మనకి? అవునా, భలే చెప్పినావు, మంచి మాట. సర్లే కానీ పోపు, అలా పొద్దుగాల మూడంతా ఖరాబ్ చేసి ఉంటాను నేను. సర్లే వెళ్ళు. చిల్లిగాడు పొద్దున్నే ఎవడు మాట కూడా మందలు చేయాలి చూడు. ఇవాళ కూడా లేట్ అయింది. మేనేజర్ గారు మళ్ళీ ఏమంటాడు? వచ్చినావా? ఇంత తొందరగా వచ్చినావా? ఇంకా గంట లేట్ రావాల్సింది. క్షమించారు సార్, ఇంకోసారి లేట్ కాకుండా వస్తుంది. క్షమించాలా? ఎన్నిసార్లు క్షమించాలని? మొన్న విజయం లేట్ వస్తుంది, నిన్న ఫంక్షన్ లేట్ వస్తుంది, మళ్ళీ ఇవాళ లేట్ వచ్చి క్షమించారు సార్ అంటున్నావు. సరిపోయిందికో మన ఇద్దరికి. నువ్వు ఎప్పుడు బాగానే ఉంది, నీ బాగానే ఉంది. పో పని చేసుకోపో. అమ్మయ్యా, ఇవాళ సార్ తిడతాడు అనుకున్నా కానీ తిట్టలే నన్ను. ఇవాళ నా దృశ్యం బాగానే ఉన్నట్టుంది. పని చేసుకుందాం. మళ్ళీ కూడా ఫోన్ చేస్తుంటే ఇక అయిపోయింది నా పని. ఇవాళ చెప్పురా, ఎందుకు ఫోన్ చేసినావు? మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసినావా నువ్వు? ఇక అయిపోయింది నా పని. ఎందుకు యాక్సిడెంట్ అయిందా? రావాలా? ఓ అయ్యా, ఇక నాకు సాగేపో. ఇప్పుడే మా మేనేజర్ తిట్టలేదు అనుకుంటున్నా, నువ్వు అప్పుడే ఫోన్ చేసి రమ్మంటున్నావు. ఇప్పుడు పర్మిషన్ అడిగితే వాడేమంటాడో ఏమో. అయిపోయింది, పోయారా కష్టాలే నాకు. నా జీవితం అయిపోయింది, లైఫ్ ఎండ్ నాది.